ప్రైజ్ లార్డ్. మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనల్ని ఆకర్షించే వచనాలు చాలా ఉంటాయి. అలా నన్ను కూడా ఆకర్షించి ఆశ్చర్యానికి గురి చేసిన వచనము ఒకటి ఉంది. అది నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, 5వ అధ్యాయము 22వ వచనము. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. సముద్రం దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండునట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఇదే వచనానికి రిలేటెడ్గా యోబు గ్రంథంలో కూడా మనకు కొన్ని వచనాలు కనిపిస్తాయి. యోబు గ్రంథము 38వ అధ్యాయంలో ఉంటాయి ఆ వచనాలు. సముద్రము దాని గర్భం నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసివేసిన వాడేవాడు. నేను మేఘంను దానికి వస్త్రముగాను గాఢాంధకారంను దానికి పొత్తి ఉడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగములు పొంగు అనుపబడును అనియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? సముద్రంలోని తరంగములు ఎంత ఘోషించినను అవి వాటి సరిహద్దు దాటకుండా ఉండునట్లు దేవుడు నిత్య నిర్ణయం చేశాడు. ఇసుకని సరిహద్దుగా నియమించి నిత్య నిర్ణయము చేశాడు. అందులో ఉన్న వాటరు బయటికి రాకుండా. అది ఏ విధంగా అంటే, ఇసుక ఎలా ఏర్పడుతుందంటే, భూమిపై ఉన్న రాళ్ళు కాలక్రమేణా నదుల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు సముద్రంలో కలిసినప్పుడు ఆ రాళ్ళంతా ఇసుకగా, చిన్న చిన్న రాళ్ళంతా ఇసుకగా మారుతుంది. అదేవిధంగా బైబిల్లో ఇంకా ఆశ్చర్యమైన వచనాలు ఇదే సముద్రం గురించి ఏమని చెప్పబడుతున్నాయంటే, సముద్రానికి మేఘాన్ని వస్త్రంగా చేయడం, గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డగా వేయడం, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు నీవు పుట్టావా అని యోబుని దేవుడు ప్రశ్నిస్తున్నాడు.